క్రమంగా కేసీఆర్ బలం ఎందుకు తగ్గింది, ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే నాడు నక్సల్స్, అర్బన్ నక్సలైట్లు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చేరుతున్నారు. ఇంకా ఇప్పటికీ ఎంతో కొంత బలం ఉంది, నిర్మాణాత్మక బలం ఇస్తున్నది ఆ పార్టీకో కేసీఆర్ కు అంటే ఖచ్చితంగా జాతీయవాదులైన వాళ్ళే నాడు ఈ సంస్థల నుంచి ఈ రైట్ వింగ్ ఈ సంస్థల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో చేరి దానికి బలం చేకూర్చారు కదా, వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం వాళ్ళందరూ కేసీఆర్ తో కలిసి పనిచేశారు. పార్టీగా అంటే బీజేపీ సొంతంగా వచ్చే అధికారం అప్పుడు లేదు, అవకాశం లేదు. దీంతో బీజేపీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది అప్పుడు బీఆర్ఎస్ కు, టీఆర్ఎస్ కు, అప్పటి టీఆర్ఎస్ కు ఊపిరి పోస్తారు. ఆ తర్వాత ఏమైంది, లెఫ్ట్ వింగ్ అంటే గద్దరు ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నక్సలైట్ల, అర్బన్ నక్సలైట్ల మద్దతు కూడా ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు మాత్రం అట్లాగే ఉన్నారు, జాతీయవాద శక్తి మాత్రం ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సమయం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఏమాత్రం దేశం మీద ప్రేమ ఉన్నా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్పస్ సాల్వ్ అయిపోయింది కదా, తెలంగాణ ఏర్పడ్డది కదా. ఇంకా మరి ఇప్పుడు జాతీయవాదం వైపు కదా నిలబడాలి. జాతీయవాదాన్ని సమర్థించే జాతీయవాద పార్టీలో ఉన్న చేరాలి, లేదా న్యూట్రల్ గా ఇంకో ప్లాట్ఫామ్ నన్ను ఏర్పాటు చేసుకోవాలి. జాతీయవాదం వైపు అయితే నిలబడాలి, అంతే కదా. విద్యార్థి పరిషత్ నుంచి వెళ్ళిన వాళ్ళు, బీజేపీ నుంచి వెళ్ళిన వాళ్ళు, సంఘం నుంచి ఆర్ఎస్ఎస్ లో కొంతకాలం పనిచేసి వెళ్ళిన వాళ్ళు, లేదా న్యూట్రల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని పోరాడమా, ఇంకో ఉద్యమాన్ని తీసుకురావడమా, జాతీయవాదాన్ని బలపరిచే అంటే పొలిటికల్ గానే ఎదగాలి అనుకుంటే జాతీయవాదాన్ని బలపరిచే ఇంకేదన్నా పార్టీలో చేరడమా, అంతే కదా.